మరి క్రాంతి దళ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన పృథ్వీరాజ్ గారి వాళ్ళ ఆంధ్ర వాళ్ళ ఇనుప బూట్లో ఇంకెంత కాలం. నిజంగా ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చి 12.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా నిజంగా ఆంధ్ర ఇనుప బూట్ల కాళ్ళ కిందనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ కనీసం మనం స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు, స్వేచ్ఛగా విశ్లేషణ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడటం లేదు. తెలంగాణ ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, దేనికోసం వచ్చింది, ఎవరి బాగు కోసం వచ్చింది, ఎవరు ఆస్తులు పెంచుకోవడం కోసం వచ్చింది, ఎవరి వ్యాపారాల కోసం వచ్చింది అనేది ఇవాళ ప్రశ్నగానే మిగిలింది. నిజంగా 12.5 ఏళ్ళైనా తెలంగాణలో 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి కేసీఆర్ గారి చేతుల్లో మరి అధికారం పెడితే 10 ఏళ్ళు ఆయన కూడా ఆంధ్ర వాళ్ళతో కలిసే పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు 2.5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో మరి అంటే ఆంధ్ర వాళ్ళ మెప్పు పొందడానికే ఈ తెలంగాణ వచ్చిందా అని అనిపిస్తూ ఉంది. తెలంగాణ పేరుకైతే వచ్చింది కానీ అధికారం మాత్రం నడవాలంటే ఆంధ్ర వాళ్ళ మెప్పు కోసం. దానికి నిదర్శనమే అమీర్పేటలో ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులు చెప్పిండ్రు. ఇందాకనే మరి మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉన్నారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం తెలంగాణలో ఏమొచ్చింది? ఇవాళ తెలంగాణ కొరకు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిండ్రు, జీవితం త్యాగం చేసిండ్రు, ఎన్నో బ్రతుకు త్యాగాలు, కుటుంబ త్యాగాలు చేసినటువంటి తెలంగాణ బిడ్డల ముచ్చటైతే లేదు కానీ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెడతా ఉన్నారు ఇవాళ. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణలో మరి తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ గౌరవం మీద, తెలంగాణ ఆత్మ గౌరవం మీద ఇవాళ ఎవరు కూడా అంటే ఈ రాజకీయ నాయకులని డగ్గులు బాజీ రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని ఆంధ్రలో మేము ఇంకా పెత్తనం చేస్తా ఉంటే తెలంగాణ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ వేదిక నుండి ఈ తెలంగాణ రాజకీయ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్ర బిడ్డల మీద మాకు ఎటువంటి కోపం లేదు. ఇవాళ ఆంధ్ర నాయకులు తెలంగాణ వచ్చి 12.5 ఏళ్ళైనా కూడా విషం కక్కుతా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర వాళ్ళకి ఒకవేళ సపరేట్ అవ్వడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటని చెప్పి కూడా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 12.5 ఏళ్ళైంది ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారితో సహా తెలంగాణ మీద విషం దక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటే ఈ రాజకీయ నాయకులు, మా తెలంగాణ రాజకీయ నాయకులు ముసుగులేసి ఇంట్లో పడుకుంటున్నారు తప్ప తెలంగాణ మీద జరుగుతున్నటువంటి అస్తిత్వ పోరాటం మీద, ఆత్మ గౌరవం మీద మాట్లాడే మాటల మీద కనీసం నోరు విప్పేటువంటి పరిస్థితి ఈ రాజకీయ నాయకులకు లేదు. ఇవాళ తెలంగాణ రాజకీయ నాయకులకు చెప్పదలుచుకున్నాం. ఇవాళ మీరు అదే విధంగా మీ పదవుల కోసమో మీ అధికారం కోసమో మీరు ఆంధ్ర వాళ్ళ పెట్టుబడిదారుల మోచేతిని దాక్కుంటూ ఇంకా మీరు ఆంధ్ర భజన చేస్తూ ఆంధ్ర మెప్పు పొందాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఇంటికి పంపించే ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని చెప్పి కూడా ఇవాళ తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్ర అస్తిత్వం మీద ఎవరు కూడా ఇవాళ నాగేశ్వరరావు గారు అన్న మాట మీద ఇవాళ విశ్లేషణ మీద తప్పే ఉంది. ఇవాళ మీ ఆంధ్రాలో ఆ తెలంగాణ వస్తే మరి మొత్తం నక్సలైట్ల రాజ్యం అవుతుంది, కరెంట్ ఉండడు, నీళ్లు ఉండదని చెప్పి ఎన్నో విశ్లేషణ చేసిండ్రు. మరి అప్పుడు మేము ఏమైనా మాట్లాడినామా? కాబట్టి ఒక విశ్లేషణ చేసిండ్రు ఆయన. అంత మాత్రాన ఇవాళ అజ్ఞానంగా మూర్ఖంగా ఆయన మధ్య దాడి చేయడం అనేది సోషల్ మీడియాలో ఇది ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సినటువంటి విషయం. కాబట్టి తప్పకుండా ఇవాళ తెలంగాణ వచ్చింది, ఆంధ్ర వాళ్ళ తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ కోసం మాట్లాడరు అనేది అనుకుంటే మాత్రం తెలంగాణ రాజకీయ నాయకులకి ఆంధ్ర రాజకీయ నాయకులకు కలిపి చెప్తా ఉన్నాం. ఇవాళ మాకు తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ మా బహుజన తెలంగాణ రాలేదు. దానికోసం మా పోరాటం మిగిలే ఉంది. మా అస్తిత్వం మీద మీరు ఎవరు కూడా దాడి చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరు ఏ సంఘాల్లో ఉన్నా కూడా మేము అందరం కూడా మళ్ళీ ఒకటిగా వచ్చి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మరి సోదరుడికి పృథ్వీరాజ్ గారికి తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతూ జై తెలంగాణ.